హాయ్ అండి. అందరూ కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నారా? కార్తీక నోములు నోచుకుంటున్నారా? మాకైతే కార్తీక పౌర్ణమి ఉంది కానీ ఈ సంవత్సరం మరి మైలనేసి చేయలేదండి. కానీ ఉపవాసం అయితే ఉంటున్నానండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉపవాసం ఉండి 6, 7 అప్పుడైతే చొక్క చూసేసి ఉపవాసం అయితే చెల్లించుకుంటానండి. పప్పన్నం అయితే వండించుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంట్లో వాళ్ళకైతే టిఫిన్ కోసం ఇడ్లీ పిండి అయితే వేసేసుకున్నానండి. ఇలా పిండి ఆడించుకుంటే స్మూత్గా వస్తాయండి. కొంచెం బియ్యం అయితే మినపగుళ్ళతో పాటు నానబెట్టుకుంటే స్మూత్గా వస్తాయండి. పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టేశానండి. అలాగే స్నానం చేసి వచ్చేసి అయితే చొక్క చూస్తానండి. స్నానం చేసి వచ్చానండి. నైటీ అయితే వేసేసుకున్నాను, ఇంకే పని లేదు కనుక. చొక్క అంటే ఇంకేం కాదండి, చంద్రుడిని చూసేసి అక్షంతలు కొంచెం వాటర్ చల్లేసి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకున్నానండి. ఈ సంవత్సరానికి మరి నాకేం అవ్వలేదు కనుక ఇలా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టానండి. చంద్రుడు చూడండి ఎంత కలాగున్నాడో. అలాగే పప్పన్నం అయితే ఇగోండి పెట్టేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కనుక రైసే తినాలి కనుక రైస్ తింటున్నానండి. ఒక బూరె అయితే పెట్టేసుకున్నాను, అదే మా ఆడపడిచి ఇచ్చిందండి. వాళ్ళు నోము నోచుకున్నారు, బూరెలు అయితే చేశారు. ఒక బూరె అయితే తింటున్నానండి. అలాగే మీరు కూడా ఉపవాసం ఉన్నారా, నోములు నోచుకున్నారా? అలా అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కార్తీక నోములు ప్రతి ఒక్కరు నోచుకోవాలండి. అంటే కొందరు పుణ్యం ఉంటుంది, కొందరికి ఉండదండి. ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా నోచుకోవాలండి. చాలా మంచిదండి మన పిల్లలకి మనకిని. దేవునికైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఉపవాసం అయితే చెల్లించుకుంటానండి. బాయ్ అండి.